కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కనీస బాధ్యత లేకుండా, రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా, మానవత్వం లేకుండా, ద్వంద్వ నీతితో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక రీతిని ఎండగట్టడం కోసం అని చెప్పని ఈరోజు ఈ ఆగమేఘాల మీద ప్రజలకు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక తప్పుడు మాటల వెనుక ఉన్నటువంటి ఒక అసలు స్వరూపాన్ని తెలియజెప్పడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడమైంది. మనం అందరము చూసినాం. గత 10-15 సంవత్సరాల కాలంలో 10-12 సంవత్సరాల కాలంలో జరగనటువంటి ఒక ఢిల్లీ స్థాయిలో ఒక పెద్ద విద్యార్థి విప్లవాన్ని, నిరుద్యోగ విద్యార్థి యువజన విప్లవాన్ని మనము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చూసినాం. ఆ ఉద్యమ జ్వాలలు కేవలం జంతర్ మంతర్ దగ్గర కాదు, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఒక దాదాపు 40-50 కోట్ల మంది విద్యార్థులందరినీ తట్టి లేపుతూ అదొక ప్రభంజనం లెక్క, అదొక సునామీ లెక్క విద్యార్థులంతా ఏకతాటి మీదకి వచ్చి ప్రభుత్వాన్ని మెడలు వంచి నీట్ పరీక్షకు జవాబుదారీతనం కావాలని చెప్పని కొట్లాడుతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించినారు. రాజీనామా చేయకముందు అనేక రకాలైనటువంటి కవాకులు చెవాకులు పాలకపక్షానికి సంబంధించిన వాళ్ళు ఢిల్లీ వేదికగా కావచ్చు, వాళ్లకు సంబంధించిన సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు, అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు నీట్ పరీక్షా పత్రం యొక్క లీక్కు జవాబుదారీతనం ఉండాలా, అకౌంటబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ ఉండాలా అని చెప్పని వాళ్ళు కొట్లాడుతూ ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ ఉద్యమిస్తుంటే వాళ్ళను దేశద్రోహులని, బంగ్లాదేశ్ ఫండింగ్ చేస్తుందని, లేదు పాకిస్తాన్ వాళ్ళు ఎవరో ఫండింగ్ చేస్తున్నారని, దుబాయ్ నుండి అక్కడ ఉద్యమిస్తున్న వాళ్లకు తిండి పెడుతున్నారు స్విగ్గీల ద్వారా అని చెప్పని, జొమాటోల ద్వారా అని చెప్పని ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి అర్ధరాత్రి ఒక వీడియో పెట్టిన తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, నీట్ పరీక్ష లీక్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అకౌంటబుల్ చేయాలా, కేసులు పెట్టిన వాళ్ళందరినీ పైన కూడా కేసులు విత్డ్రా చేయాలని చెప్పిన ఆ పోరాటానికి తలవగ్గి నియంతృత్వానికి మారుపేరైన నరేంద్ర మోడీ గారు మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఒప్పుకొని రాజీనామా చేయించినారు. ఇది విద్యార్థుల విజయం, ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విజయం. ఇది ఇట్లా ఒక పక్కన ఉంటే మరో పక్కన ఇవాళ సందట్లో సడేమియాలు అని చెప్పని అంటారు. సందట్లో సడేమియాలు ఎవరయ్యా సడేమియాలు సందట్లో అంటే, ఇల్లు కాల్చిపోయి ఒక ఆయన ఏడుస్తుంటే సుట్టగాల్చుకుంటా నిప్పుందా అని అడిగినట్టుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యుడు, తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈ కొండా బండిలు ఇద్దరికి ఏం మాయరోగం వచ్చిందో తెలియదు కానీ ఆ విద్యార్థి ఉద్యమకారుల పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. బండి సంజయ్ గారు కేంద్ర హోంమంత్రిని అనే కనీస సోయి లేకుండా రాజీనామా ఎందుకు చేయాలా? ఉద్యమం చేస్తున్న వాళ్ళు పాకిస్తానీ ప్రేరేపితులు, బంగ్లాదేశ్ స్ఫూర్తి పొందిన వాళ్ళు, విదేశీయుల చేతిలో వాళ్ళు కీలుబొమ్మలు అని చెప్పని అడ్డదిడ్డంగా పత్రికా సమావేశం పెట్టి ఆగమేఘాల మీద వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా కేంద్రం మెడలు వంచింది, రాజీనామా జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ది. జరిగిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన ఏం చదువుకున్నారో ఏం జ్ఞానవంతుడో నాకు తెలియదు కానీ కనీస మానవత్వం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు నిన్న మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ గారేమో దేశాన్ని ఉద్ధరించిండు, విద్యా వ్యవస్థను సంస్కరించిండు, అనేక అంశాలు ఆ వీడియోలో కనుక చూసినట్టయితే ధర్మేంద్ర ప్రధాన్ మా వివేకానందుడి కంటే ఎక్కువ కష్టపడడం చెప్పని చెప్పుకుంటూ వచ్చిండు.
సరే అంత పని చేసిండు, మరి పేపర్ లీక్ ఎందుకైంది ఆయన అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పడు. అన్ని మంచి పనులు చేసిండు కాబట్టి అక్కస్తోటి విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు అని చెప్పని చిల్లర మల్లరగా మాట్లాడిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, కోట్ల రూపాయల అధిపతి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పేదోళ్ల బాధ, పేద విద్యార్థుల తల్లిదండ్రుల బాధ, పరీక్ష పత్రాలు లీక్ అయితే వచ్చేటువంటి యొక్క కాన్సిక్వెన్సెస్ పైన కనీస అవగాహన లేక, మానవత్వం లేకుండా, సెన్సిటివిటీ లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్లు కాల్చి పడేస్తారట. వేరే ఏ దేశాల్లోనైనా సరే నిరసనకారులు కనుక ఈ రకమైన నిరసన తెలిపితే వాళ్ళని కాల్చి పడేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, ఏ దేశంలో ఉన్నావు నాయన నువ్వు? భారత రాజ్యాంగం వర్తిస్తుందా ఈ దేశంలో? లేకపోతే ఏమైనా నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసి భారతదేశంలో అమలు చేస్తున్నారా? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరన్నట్టుగానే వాళ్ళు గనక కాల్చివేయడానికే అర్హులైనట్టయితే జగత్ ప్రకాష్ నడ్డా గారు, జేపీ నడ్డా గారు, తర్వాత ఇంకో పెద్ద మనిషి ఇద్దరు కలిసి ఎందుకు చర్చల కోసం అని చెప్పని వాళ్ళతో కూర్చున్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం ఒకవేళ గనక విద్యార్థులు కాల్చివేతకే అర్హులైతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళతో చర్చలు చేసినారు? అంటే వాళ్ళ కోరికలో సహేతుకత ఉందనే కదా. వాళ్ళ కోరికల్లో సహేతుక ఉన్న తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి మీకెందుకు అనిపిస్తూ ఉంది వాళ్ళని కాల్చివేయాలని చెప్పని? బండి సంజయ్ గారు మీకెందుకు అనిపిస్తుంది వాళ్ళు పాకిస్తానీలు అని చెప్పని, లేకపోతే దేశద్రోహులు అని చెప్పని? మీరైనా తప్పు కావాలా, లేకపోతే ఢిల్లీలో జేపీ నడ్డా అయినా తప్పు కావాలా, నరేంద్ర మోడీ అయినా తప్పు కావాలా? ఇద్దరు సరిగారు. చిల్లర మల్లరగా మాట్లాడుతూ, ఒక అవకాశవాదంతో, ఒక హిపోక్రసీతో మాట్లాడుతూ ఇవాళ విద్యార్థి నిరుద్యోగులను అపహాస్యం చేయొద్దు అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పిల్లలను